ఆపాలి, వెళ్ళాలి. కార్యకర్తలు వెళ్ళాలి. ముందున్న వెహికల్స్ ఎడం చేతి ఆపాలి. వెనక జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి జెండాలు దించాలి. తమ్ముడు దయచేసి ఏమనుకోవద్దు, అన్ని జెండాలు దించాలి. శ్రీ ఆంజనేయులు గారు, మిత్రులు మల్లికార్జునరావు గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఈరోజు ఆంజనేయులు గారి నామినేషన్ సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి అశేష జన సముద్రానికి నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి వినుకొండ అభ్యర్థిగా సోదరుడు ఆంజనేయులు గారు నామినేషన్ వేస్తున్న సందర్భంగా వారిని ఆశీర్వదించడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ కూటమికి ఎందుకు ఓటేయాలి, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయకూడదు అనేటువంటిది ఒక విషయం చెప్తే, ఒక్క ఛాన్స్ అని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రాష్ట్రాన్ని, ప్రజల్ని సర్వనాశనం చేసి తాను మాత్రం భారతదేశంలోనే అత్యంత ధనికవంతుడైనటువంటి మాట. అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ దొంగల ముట్ట. మోడీ గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, కన్నా గారి నాయకత్వం, ఆంజనేయ గారి నాయకత్వం, శ్రీకృష్ణదేవరాయ గారి నాయకత్వం, మనందరం ఎదురు చూస్తున్నటువంటి మన అభ్యర్థి ఎన్నో రకాలుగా పనిచేసినటువంటి మంచి వ్యక్తి శ్రీకృష్ణదేవరాయ గారు మనకు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. తప్పనిసరిగా వారి నాయకత్వంలో అన్ని బాలయ్య
వేసాల మురళి అలాగే సమర్థవంతమైనటువంటి పరిపాలన న్యాయ పరిపాలన వచ్చినటువంటి 2 నెలల్లో పల్నాడు జిల్లాలో వినుకొండ ప్రాంతంలో ఎక్కడ గంజాయి అనేది కనపడకుండా చేస్తాం. 2 నెలల్లో రౌడీజం గుండాయిజం లేకుండా ప్రశాంతమైనటువంటి జీవితం ఇస్తాం ప్రజలకు. గ్రామాల్లో కూడా ఎక్కడ ముఠా గొడవలు లేకుండా అణిచివేస్తాం, రౌడీజాన్ని అణిచివేస్తాం, ప్రజలకు మంచి సుపరిపాలన అందిస్తాం. అలాగే తాగునీరు చాలా అవసరం. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎక్కడ మంచినీళ్ళు ఇవ్వలేకపోయారు, ఒక గుక్కడ మంచినీళ్ళు ఇవ్వలేకపోయారు. ఈరోజు అల్లల్లాడిపోతున్నారు ప్రజలు గుక్కడ నీళ్ళ కోసం. మంచినీళ్ళ స్కీమ్ పూర్తి చేసి పల్నాడు వాటర్ బిడ్డు వినుకొండ టౌన్కి మంచినీళ్ళు ఇస్తాం. ప్రతి ఇంటికి ప్రభుత్వ ఖర్చుతో మంచినీళ్ళు కుళాయి బిగిస్తాం. ప్రతిరోజు మంచినీళ్ళు ఇస్తాం. శాశ్వత మంచి అభ్యర్థులు కృష్ణదేవరాయలు గారు, ఆంజనేయులు మంచి అభ్యర్థులను ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి నమ్మకాన్ని నిజం చేసేదానికి మేమందరం కూడా కార్యకర్తలు వారి గెలిపించుకున్న బాధ్యత తీసుకుని గెలిపిస్తామని